ఆ దేశాన్ని ఇప్పటి వరకు ఏ దేశం కూడా బానిసగా చేసుకోలేదు. అందుకే అక్కడి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం అనేది ఉంది. ఆ దేశం యొక్క జాతీయ జంతువు ఆవు కాబట్టి ఇక్కడ ఆవును చంపడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ దేశానికి నలువైపులా మంచుతో కప్పబడి ఉన్న ఎత్తైన కొండలే కనిపిస్తాయి. ఆ దేశం హిమాలయాలకు ప్రకృతి అందాలకు చాలా ఫేమస్. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశ బార్డర్ని స్వయంగా హిమాలయాలే రక్షిస్తున్నాయి. ప్రపంచంలో అతి పురాతనమైన దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి. ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలతో భిన్నంగా ఉంటాయి. ఈ దేశ ప్రజలు షేక్ హ్యాండ్కి బదులుగా చేతులు జోడించి నమస్కారం పెట్టడానికి ఇష్టపడతారు. ఆ దేశం మరేదో కాదు, హిమాలయాల ఒడిలో ఒదిగి ఉన్న అందమైన నేపాల్. గైస్, ఈ వీడియోలో మనం నేపాల్ గురించిన అనేక ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోబోతున్నాం. నేపాల్ దేశ అసలు పేరు ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్. నేపాల్ యొక్క చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైంది. నేపాల్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశానికి బార్డర్గా చైనా అండ్ ఇండియాలు ఉన్నాయి. రెండు పవర్ఫుల్ దేశాల మధ్య ఉన్నప్పటికీ ఈ దేశం ఇప్పటి వరకు ఏ దేశం కింద బానిసగా ఉండలేదు. నిజానికి చాలామంది రాజులు, విదేశీ శక్తులు నేపాల్ని ఆక్రమించడానికి చాలా ప్రయత్నించాయి. కానీ అక్కడి ఎత్తైన కొండలు చూసి దానికి ఎవ్వరూ సాహసం చేయలేకపోయారు. అందుకే ఈ దేశానికి ఎటువంటి స్వాతంత్ర దినోత్సవం ఉండదు. ఈ దేశం దాదాపు 1,47,516 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 3 కోట్లు. అంటే ఈ దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కి 180 మంది నివసిస్తారు. నేపాల్ ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటి. ఈ దేశ జీడిపి కేవలం $30 బిలియన్ మాత్రమే. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశ జనాభాలో సగానికి పైగా ప్రజల డైలీ ఇన్కమ్ $1 కంటే కూడా తక్కువగా ఉంటుంది. అందుకే భారీ సంఖ్యలో నేపాల్ దేశస్తులు పని కోసం మన దేశానికి వలస వస్తూ ఉంటారు. అయితే ఈ దేశానికి నేపాల్ అనే పేరు ఒక గొప్ప సాధువైన సేమీ సంత్ పేరు మీద పెట్టారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచంలోని అన్ని దేశాల జెండాలు రెక్టాంగులర్ షేప్లో ఉంటే నేపాల్ జెండా మాత్రం 2 ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఈ 2 ట్రయాంగిల్స్ నేపాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని సూచిస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే మూన్ అండ్ స్టార్లు ఈ దేశంలో ఉన్న వివిధ మతాల మధ్య ఉన్న ఐకమత్యాన్ని సూచిస్తాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచంలోని 10 ఎత్తైన శిఖరాల్లో దాదాపు 8 శిఖరాలు ఈ నేపాల్లోనే ఉన్నాయి. నేపాల్ని కంట్రీ ఆఫ్ గ్లోరీ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ దేశంలోని ప్రకృతి అందాలు చూసిన తర్వాత ఎవరికైనా సరే అక్కడే వండిపోవాలనిపిస్తుంది. నేపాల్ని ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశంగా పిలుస్తుంటారు. అదేంటి బ్రో, మన దేశంలో నేపాల్ కంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. మీ డౌట్ కరెక్టే. మన దేశంలో నేపాల్ కంటే కూడా ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ మన దేశం ఒక సెక్యులర్ కంట్రీ. మన దేశంలో ఉన్న అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయి. కాబట్టి మన దేశాన్ని ఒక హిందూ దేశంగా పిలవలేం. అయితే 2007లో నేపాల్ కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని మార్పులు చేసి ఈ నేపాల్ని కూడా సెక్యులర్ కంట్రీగా మార్చేశారు. ఈ దేశంలో దాదాపు 81% కంటే ఎక్కువ మంది హిందూయిజాన్ని, 9% మంది బుద్ధిజాన్ని, 4% మంది ఇస్లాం మతాన్ని, మిగతా వారు వేరువేరు మతాల్ని పాటిస్తున్నారు. నేపాల్లో హిమాలయ పర్వతాల తర్వాత ఎక్కువగా హిందూ టెంపుల్స్, బుద్ధిజం టెంపుల్స్ చాలా ఫేమస్. ఇక్కడి ఆలయాలు కొన్ని వేల సంవత్సరాల చరిత్రను కలిగినవి. నేపాల్ని సౌత్ ఏషియాలో అత్యంత పురాతనమైన దేశంగా పేర్కొంటారు. గౌతమ బుద్ధుడు జన్మించింది కూడా నేపాల్లోని లుంబినిలోని. నేపాల్లో కూడా మనలాగే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. ఇక్కడ దాదాపు 123 భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అఫీషియల్ భాష మాత్రం నేపాలీ. ఈ దేశానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం. ఈ దేశంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాఠ్మండు స్వయంగా ఒక గొప్ప చరిత్ర కలిగిన నగరం. ఈ నగరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. చాలామంది ఇన్నర్ పీస్ కోసం ఇక్కడ ఉన్న పోఖారా లేక్ సైడ్ వ్యూకి వస్తూ ఉంటారు. ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్లేస్ నుండి హిమాలయాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీలో చాలామంది పశుపతినాథ్ టెంపుల్ గురించి వినే ఉంటారు. ఈ టెంపుల్ నేపాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ టెంపుల్ని దర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ గుడికి 4 వైపులా వెండితో చేసిన తలుపులు ఉంటాయి. నేపాల్లో ఒక బౌద్ధ స్తూపం కూడా ఉంది. ఇది ఆ దేశంలో చాలా ఫేమస్. దీన్ని బుద్ధుని కళ్ళుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్లేస్ని బౌద్ధ మతస్థులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చాలా సంవత్సరాల వరకు గిల్లి దండ నేపాల్ యొక్క నేషనల్ స్పోర్ట్గా ఉండేది.
గిల్లి దండ లాంటి ఒక గ్రామీణ ఆట ఒక దేశానికి జాతీయ క్రీడగా ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ నేపాల్కి ఉండేది. కానీ 2017లో నేపాల్ ఈ గిల్లి దండను తొలగించి వాలీబాల్ని నేషనల్ స్పోర్ట్స్గా ఎంచుకుంది. అలాగే ఎలిఫెంట్ పోలో గేమ్ స్టార్ట్ అయింది కూడా ఈ దేశంలోని. వీటితో పాటు కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆటలు ఇక్కడ చాలా ఫేమస్. ప్రపంచంలో ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉన్న దేశాల్లో నేపాల్ కూడా ఒకటి. ఇక్కడ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 256 kb/s. ప్రపంచ దేశాలు 5G వైపు అడుగులు వేస్తుంటే నేపాల్ మాత్రం ఇంకా 2Gనే కొనసాగిస్తుంది. ప్రస్తుతం ప్రపంచమంతటా 2023వ సంవత్సరం నడుస్తుంటే నేపాల్లో మాత్రం 2080వ సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ BC బిఫోర్ క్రైస్ట్ క్యాలెండర్ని వాడితే నేపాల్ మాత్రం విక్రమ్ సంవత్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఇది హిందువులు యూజ్ చేసే పురాతన క్యాలెండర్. అందుకే ఈ దేశంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జనవరి నాడు కాకుండా ఏప్రిల్ మంత్లో జరుపుకుంటారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడి టైం జోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఆధారంగా ఈ దేశ టైం జోన్ను నిర్ణయించారు. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే నేపాల్ టైం 45 minutes స్లోగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నేపాల్లో లవ్ మ్యారేజ్లు ఎక్కువగా జరగవు. దాదాపు 90% కంటే ఎక్కువగా ఈ దేశంలో తల్లిదండ్రులు నిర్ణయించిన అరేంజ్ మ్యారేజెస్ జరుగుతాయి. అంతేకాదు ఇక్కడ చాలా గ్రామాల్లో వివాహానికి ముందు అబ్బాయిని అమ్మాయిని అస్సలు కలవనివ్వరు. నేపాల్ లిటరసీ రేట్ 68%గా ఉంది. ఈ లిటరసీ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అక్కడి గవర్నమెంట్ ఎంతగానో కృషి చేస్తుంది. ఈ దేశంలోని ఊర్లలో పిల్లలు చదువుకోవాలంటే చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో అయితే మెయిన్ రోడ్డుకు వెళ్ళడానికి 4 నుంచి 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే వాటర్ కన్జర్వేషన్లో నేపాల్ 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఇక్కడి ప్రజలకు నీటిని సరైన మార్గంలో ఎలా ఉపయోగించాలో ఇప్పటికీ తెలియదు. ఒకవేళ నేపాల్ వాటర్ని కరెక్ట్గా వాడుకున్నట్టయితే వాళ్ళ రివర్స్ పైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ను నిర్మించి వాటి నుంచి జనరేట్ అయ్యే కరెంటుతో దేశ ప్రజలకు 24 గంటల విద్యుత్ని అందించవచ్చు. అంతేకాదు మిగతా కరెంట్ని ఇతర దేశాలకు అమ్మి డబ్బు కూడా సంపాదించే అవకాశం లేకపోలేదు. కానీ నేపాల్ దీని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే అంతటి రీసోర్స్ ఉన్నప్పటికీ ఈ దేశ ప్రజలకి రోజుకు కేవలం 8 నుంచి 9 గంటల విద్యుత్ మాత్రమే అందుతుంది. ఈ దేశంలో ఎలక్ట్రిసిటీ సరిగా లేకపోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా సరిగా నిలవలేకపోతున్నాయి. ఈ దేశ ప్రజలు ఎక్కువగా చేతులతో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. నేపాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు ఈ దేశం సిమెంట్ని, షుగర్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. మన దేశానికి నేపాల్కి మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు నేపాల్ ప్రజల్ని మన ఇండియన్ ఆర్మీ రిక్రూట్ కూడా చేసుకుంటుంది. వీళ్లను గూర్ఖా సేనలో భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ అనేది బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది. ఈ దేశంలో అనేక మతాలు, కులాలకు చెందిన వారు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా మత ఘర్షణలు జరగలేదు. అంతేకాదు ఈ దేశంలో అన్ని మతాల పండుగల్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అతి ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఈ దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కనిపిస్తారు. ఈ దేశంలో ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి మోమోస్ అనే ఫాస్ట్ ఫుడ్ చాలా ఫేమస్. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మోమోస్కి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు వీటిని బాగా ఇష్టపడి తింటారు. మన దేశంలో లాగే ఇక్కడ కూడా ప్రతిరోజు రైస్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ దేశంలో ఆల్కహాల్ని చాలా తక్కువగా తాగుతారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలోని సగానికి పైగా పురుషులు, 70% మహిళలు ఆల్కహాల్ని అస్సలు తాగరు. ఈ దేశ ప్రజలకు వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇష్టం. ప్రపంచంలోనే షార్టెస్ట్ మ్యాన్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కిన చంద్ర బహదూర్ అనే వ్యక్తి నేపాల్కి చెందినవాడే. ఇతని పొడవు కేవలం 54 సెంటీమీటర్లు మాత్రమే. అంతేకాదు ఎక్కువ సమయం వరకు షేక్ హ్యాండ్ చేసిన వ్యక్తులుగా ఈ నేపాల్ వాళ్ళే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. వాళ్ళు దాదాపుగా 42 గంటల వరకు కంటిన్యూస్గా హ్యాండ్ షేక్ చేస్తూనే ఉన్నారు. ఇది వినడానికి సింపుల్గా ఉన్నప్పటికీ 42 గంటల వరకు అలాగే చేతులు పట్టుకొని ఉండడం అనేది చాలా కష్టమైన పని. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ కూడా ఈ దేశంలోనే ఉంది. అలాగే ప్రపంచంలో